Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము 24వ శ్లోకము. శ్రీ భగవానువాచ యేవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోపి న స భూయోభిజాయతే. యేవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోపి న స భూయోభి జాయతే. యేవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వదా వర్తమానోపి న స భూయోభిజాయతే. ఈ శ్లోకమునకు భావము: ఎవడు ఈ ప్రకారముగా పురుషుని అనగా ఆత్మను గుణములతో కూడిన ప్రకృతిని తెలుసుకొనుచున్నాడో అతడు ఏ విధముగా ఉన్నప్పటికీ మరలా జన్మింపడు. మరలా జన్మను పొందకుండుటకు అనగా మోక్షప్రాప్తికి ఉపాయం ఏమిటో ఇక్కడ చెప్తున్నారు. పురుషుడు ఎట్టివాడు, ప్రకృతి ఎట్టిది అను ఈ ప్రకారముగా ఆత్మానాత్మ విచారణ సమర్థుడయ్యుండు మనుజుడు దృక్దృశ్యములను బాగుగా వివేచించి చూడగలడు. కాబట్టి అట్టి విచారణాశీలుడు త్రిగుణాత్మకమై బంధజనకమై దుఃఖప్రదమైనట్టి ప్రకృతిని ఆశ్రయించక గుణరహితమై బంధశ్చిదమై పరమానంద రూపమైనట్టి పురుషుని ఆత్మనే ఆశ్రయించును. కావున అతడిక జన్మింపడు, ముక్తుడే అగును. ఎలా అనగా ప్రకృతి పురుషుల జ్ఞానము కలవాడు ఆత్మానాత్మను అనగా దృశ్యమును ప్రకృతిని తనకంటే పురుషుని కంటే వేరుగా చూచుచు దానితో సంగము కలయిక లేకుండును. కనుకనే అట్టివాడు ముక్తుడై మరలా జన్మింపడని చెప్పబడినది. సర్వదా వర్తమానోపి అట్టివాడు ఎట్లున్నప్పటికీ అని చెప్పుటచే సమాధినిష్ఠుడయ్యున్నను లేక లోకమున ప్రజోపకార కార్యములను చేయుచున్నను బ్రహ్మచర్యాది రూపమగు ఏ ఆశ్రమమందున్నను మరలా జన్మింపడని భావము. అతడెట్లు వర్తించినను సర్వదా ముక్తుడే అగును. అయితే ఎట్లు వర్తించినను అను దానికి అర్థము నిషిద్ధాచరణము కలిగి ఉన్నప్పటికీ అని ఎవరునూ భావింపరాదు. ఎలా అనినా నిషిద్ధాచరణ కలవాడు ఆత్మానాత్మ వివేకి ఎప్పటికీ కాలేడు. మరియు వివేకి అగువాడు నిషిద్ధ కృత్యములను ఎప్పటికీ చేయడు. కావున ఇట్టి వాక్యముల అర్థమును గ్రహించుటయందు బహు జాగరూకుడై ఉండవలెను. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.